అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి అందరి సర్పంచులకి, లీడర్లకి, ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. సో ప్రజలు ఎంతో నమ్మకంతో సర్పంచ్గా మమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవడానికి మా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. మా వెదురుకుప్పం పంచాయతీకి 50 లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్ మంజూరు చేయించారు. డ్రైనేజ్ నిర్మాణానికి మంజూరు చేయించారు. డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్స్ కానీ అన్ని అభివృద్ధి పనులైతే వాటన్నిటికీ కూడా మాకు ఎంతో సపోర్ట్ చేశారు నారాయణ స్వామి గారు. సో ప్రజలు ఏ నమ్మకంతో మమ్మల్ని నమ్మకంతో గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అంతగా సపోర్ట్ చేసి ఆ స్థానానికి ఆ పొజిషన్కి న్యాయం చేయగలిగేలాగా మమ్మల్ని ముందుకు తీసుకొచ్చినటువంటి మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారికి ఎంతో కృతజ్ఞతలు. సో ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళి సోషల్ సర్వీస్ ప్యాషన్గా పెట్టుకున్నటువంటి ప్రతి నాయకుడికి ఇలాంటి ఒక నాయకుడు హెడ్ మనందరికీ కావాలి. అటువంటి నాయకుడు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి గెలిపించి రూలింగ్లో పెట్టి వారి సపోర్ట్ మనం తీసుకుంటూ మన గ్రామాలను మనం అభివృద్ధి పార్టీలో తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను. ఒక వైఎస్ఆర్సీపీ ఒక పార్టీ అంటే అందరూ కూడా ఒక కుటుంబం లాగా పనిచేయాలి. సో ప్రతి ఒక్కరు కూడా కోఆర్డినేషన్తో కలిసిమెలిసి నిజాయితీగా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఇప్పటివరకైతే నిద్రపోయారు, ఇప్పటికైనా మేల్కొని ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడి ఇలా లోకల్ లీడర్స్కి సపోర్ట్ చేస్తూ మన ప్యాషన్ని దట్ మీన్స్ మనం లోకల్గా మనం డెవలప్ చేయాలి, సోషల్ సర్వీస్ చేయాలి అని ఎవరికైతే ఒక ప్యాషన్ ఉంటుందో వాళ్ళందరికీ సపోర్ట్ చేసేటువంటి నాయకుడిని మనం మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ మన జీడి నేతలు ఎమ్మెల్యే అయినటువంటి అభ్యర్థి అయినటువంటి కృపాలక్ష్మి గారిని గెలిపించుకొని మళ్ళీ మనం రూలింగ్లో వచ్చి ఇలాంటి డెవలప్మెంట్ కోసం మనం ఎన్నో చేయాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈసారి కృపాలక్ష్మి అక్క గారిని గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఈరోజు మనందరికీ చేసుకొని ఒక ముందు గొప్ప నేను అందరూ కలిసికట్టుగా వాళ్ళు మనం ఏదో చేసినాము, వాళ్ళు తెలుగుదేశం కూడా ఏదో చేయాలా, మనం ఏదో చేయాలని ఉద్దేశం ఉన్నారు. మనం అందరూ గట్టిగా నిలబడితే వాళ్ళు దాంట్లో ఎటువంటి పని మనం చేయలేరు. మనకున్నంత కార్యకర్తలు అభివృద్ధి చెప్పుకుంటే చాలు. ఇప్పుడు 2.5 అయింది ఇంతవరకు తెలుగుదేశం ఎటువంటి అభివృద్ధి అనేది మనకి అయితే కనపడలేదు. మా గ్రామ పంచాయతీలు అయితే ఏమీ కనపడలేదు. కనీసం ఒక బోర్ వేసిన పాలన కూడా పోలేదు. కాబట్టి మనమంతా ప్రజల్లో కూడా వారిపైన అదేవిధంగా మీడియా అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ సన్మాన సభ సర్పంచులకి అని మనం రావడం జరిగింది. మీరు చేసిన సేవలను గుర్తించి జగన్మోహన్ అన్న ఆదేశాల మేరకు మా నాన్నగారైన నారాయణ స్వామి గారు మిమ్మల్ని అందరినీ గుర్తించి సర్పంచులుగా గెలిపించి ప్రతి ఒక్కరు వాళ్ళ గ్రామాలను అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించారు. అదేవిధంగా మన గ్రామాల అభివృద్ధి కావాలన్నా, మనం బాగుండాలన్నా, మన ఊళ్ళో ఒక మంచి క్యాండిడేట్ అన్నవాళ్ళు చెప్పినట్లు మన సర్పంచ్ అనేది అన్న చెప్పారు పద్మన్న. సర్పంచ్ అంటే అంత ఆషామాషి కాదు. చిన్న విషయాలకు కూడా అన్న మా ఊళ్ళో ఇది లేదు, మా ఊళ్ళో లైట్ వెళ్ళలేదు, మా ఊరు
స్వార్థం కోసము అన్యాయాలు అక్రమాలే మనం చూస్తున్నాము. మహిళలంటే ఇంత చిన్న అంటే చిన్న గౌరవం అనేది కూడా లేదు. ఎందుకంటే మనం ఇంత గమనించినట్లయితే రాధాకృష్ణ గారి వాక్యం గురించి ఒకసారి మనం చెప్పుకుందాం. మేము ఒకటే అడుగుతాము, ఏమయ్యా రాధాకృష్ణ గారు మీరు మాట్లాడేది ఒకసారి మీరు చూసుకోండి. మీ ఇళ్ళల్లో కూడా మహిళలు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు. ఇంకొకసారి కానీ మా వైఎస్ఆర్సీపీ మహిళల గురించి కానివ్వండి, మా వైఎస్ఆర్సీపీ అన్నదమ్ముల గురించి కానీ నాయకుల గురించి మాట్లాడారంటే మూతి పళ్ళు నాలుగు మీద కొడతామని చెప్తున్నాము. రాజకీయాలకు వస్తే మహిళలు కంటే మీకేమంత చులకన భావాలు? మీరు మాట్లాడే పద్ధతి మార్చుకోకపోతే మేమందరం మీకు అక్కడికే వచ్చి బుద్ధి చెప్పాల్సి వస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జగనన్న గారు మహిళల కోసం ఒక యాప్ తీసుకొని వచ్చి, దిశ యాప్ తీసుకొని వచ్చి మహిళల రక్షణ కోసము, మహిళలు ఒక పబ్లిక్ లో ఒక సర్వీస్ చేసేటప్పుడు వాళ్ళకు ఒక రక్షణ కల్పించాలా అని మహిళలకి గౌరవిస్తుంటే, ఈ కూటమి ప్రభుత్వంలో చూసినట్లయితే ఎక్కడ చూసినా అన్యాయాలు, అరాచకాలు, దోపిళ్ళు, దౌర్జన్యాలు, మహిళలని కించపరిచేటట్లు ప్రవర్తనలు ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాము. మేము మీకు అందరికీ ఒకటే చెప్తున్నాను, మహిళలని కష్టపడేటప్పుడు గౌరవించండి, వాళ్ళకు సహకరించండి. అదే విధంగా మన జగనన్న గారు చేసిన ప్రతి ఒక్క మంచి పనిని మీరు గుర్తుపెట్టుకొని మీరు పబ్లిక్ గా తెలియజేయండి. రాబోయే కాలంలో ఎలక్షన్స్ వస్తాయి, తప్పకుండా మనమందరం కలిసి పోరాడి జగనన్న గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని, అంతవరకు ఎన్ని కష్టాలు వచ్చినా మనమందరం ధైర్యంగా ఎదుర్కొందామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ యొక్క ఆదరాభిమానంతో ఓడల అది నేను చెప్పేది కాదు, పెద్ద పెద్ద మేధావులతో కూడా ఇక్కడ 10 రోజులుగా ఒక నిమిషానికి, ఒక సెకండ్కి, అంటే 6 సెకండ్కి 2 ఓట్లు ఎత్తేసారు. 52 లక్షల ఓట్లు మార్నింగ్ నుంచి జనరల్గా 9-9:30 చేస్తారు, కానీ 2:30 వరకు కూడా చేస్తున్నారంటే ఎంత అవసరమైంది. అది ఈ విధంగా ఉండండి, ఇంకొక రకాలుగా ఉండాలి. కానీ ఆ రకంగా మీరు ఎంత కష్టపడినా, నేను ఏ గ్రామానికి పోయినా మా ఓట్లు ఏమైంది, మా ఓట్లు ఏమైంది అనే కార్యక్రమాలు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఒక తూరి ఆమె ఆగే చెప్పినట్టు తొమ్మిది గారు ఎటువంటి పరిస్థితుల్లో మనం గట్టిగా నిలబడి ఉంటే మనం గెలిచిపోయి ఉంటాం. నేను ఆయన జవాబు చెప్తున్నాను, అందరూ గట్టిగా ఉన్నారు, ఎవరు మనం ద్రోహం చేయాలి. కానీ ఒక తూరి విధి ఒక రకంగా దెబ్బతీస్తుంది కాబట్టి ఆమె ఓడినారు. మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు కూడా ఇన్ఛార్జిగా ఇప్పుడే చెప్పారు, అందరూ మీ బిడ్డగా, మీ చెల్లిగా, మీ ప్రతినిధిగా పనిచేస్తుంది. అందుకే అధ్యక్షురాలు గారికి అదేవిధంగా ఎక్కువగా మాట్లాడదలుచుకున్న ఒక 4 మాటలు మాట్లాడతాను. మనకు సహకరించినటువంటి, ఎందుకంటే ఎప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడే ఒక 2-3 మా పైన కేసు ఉన్నది, మేము అక్కడికి వస్తే మమ్మల్ని టార్గెట్ చేస్తారని వాళ్ళు ఫోన్ చేశారు. నిజంగా ఆశ్చర్యం ఉంది, కేసులు భయపడినామంటే మనం ముందుకు పోలేము. ప్రజలు జగనంతో ఉన్నారు. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను. ఇద్దరికి జరిగిన బాధలు ఇంత కాదు, అయినా మనకు ఈ కళ్యాణ మండపాన్ని మనకు అన్ని రకాలుగా తోడ్పడుతున్నాడు, ఎక్కువ ఇబ్బందులు వస్తున్నది. కానీ మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. మంచి అబ్జర్వర్, నిజంగా నేను ఆయన పౌరుడు కదా. ఇప్పుడు ఏమైపోతుందంటే అలా వ్యక్తి గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే వైఎస్ఆర్ పార్టీ ఎక్కడైనా పొరపాటుగా మాట్లాడితే దాన్ని స్కోరింగ్ చేసేదానికి ఎక్కువగా పాపం టైం తీసుకుంటారు. కాబట్టి మీ తప్పేం లేదు. మీరు ఎంత స్కోరింగ్ చేసినా, ఎన్ని రకాలుగా బాధించినా మేమేమి ఫీల్ కాము. కాబట్టి మీకు కూడా నా అభినందనలు తెలుపుకుంటూ, మహిళా తల్లులు చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పార్లమెంట్లో రిజర్వేషన్ కోసం ఆ రోజు విజయసాయి ఉంటే వారిని గట్టిగా మన ఎంపీల కింద చెప్పి రిజర్వేషన్ మహిళలకు 33% రావాలని పోరాడాడు. అది 2024లోనే, అంతకుముందుగానే మనకి 2022-23లోనే మా మహిళా రిజర్వేషన్ కూడా పార్లమెంట్లో, అదేవిధంగా రాజ్యసభలో
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా సెలెక్ట్ అయింది. కానీ అప్పుడే పెట్టుంటే జగన్ చెప్పిన మాట అప్పుడే 24 సంవత్సరాలు కానీ పెట్టుంటే ఎక్కడ చూసినా మహిళలు మనకు 33% వచ్చి ఉంటారు. మహిళలు కూడా ఈక్వల్గా స్వతంత్రం వచ్చినట్టు అవుతుందని ఒక దృక్పథంతోనే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు కూడా అంత విలువిచ్చారు. అదేవిధంగా పథకాలంతా కూడా మహిళలకి చేశారు. ఇక్కడికి వచ్చిన సర్పంచ్ కన్నా నా విజ్ఞప్తి ఏమంటే సర్పంచ్గా గెలవాలంటే ఎన్నో మీరు ఆర్థికంగా రకరకాలుగా బాధలతో మీరు తెలుసుంటారు. మీ అందరి సహకారం నాకు ఉంది. ప్రతి గ్రామానికి నేను గడపడపోయినప్పుడు జగనన్న యొక్క ఆలోచనలో మీలో కూడా ఉండింది. అందరికి కూడా నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని కూడా నేను అభినందిస్తున్నాను. మనం కష్టాలు వచ్చిన బంగారుని కాస్తేనే అది ఉంగరాలయ్యేది. అంతా బంగారం ఊరికే పెడితే అది ఏమి పని కూడా రాదు. దాన్ని నగలు చేయాలంటే కాస్తాలా. ఆ విధంగా సర్పంచులందరూ కూడా ఎంతో బాధలు పడి ఉంటారు. ఒకరో ఇద్దరు కూడా కొన్ని బాధలతో ఎక్కువ కూడా బాధపడి ఉంటారు. కానీ జగనన్న దగ్గర ఒకటి ఆయన ఎప్పుడు చూసినా నేను ఈ మాట అంటుంటాను. ఏదో ఒక డిస్కషన్ వచ్చినప్పుడు తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తుల యొక్క ఆలోచన ఈ విధంగా ఉంది. పథకాలంతా కూడా అందరికీ వేసేస్తే ఇది వాస్తవం. మహిళా తరలు ఎదురు చెప్తున్నాను. పథకాలు అనేది మన వాళ్ళకి సరిగ్గా వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వాలా. వాళ్ళకి ఎంత చేసినా మనకు ఓటు వేయాలంటే జగనన్న అన్నాడు. నా హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఒక పథకం పెట్టినప్పుడు కులాన్ని చూడకూడదు, మతాన్ని చూడకూడదు, పార్టీ చూడకూడదు. మనం ఇచ్చే పథకాలు ప్రతి ఒక్క పేదవాడికి వెళ్ళిపోవాలి. అన్నిటికైనా ముఖ్యం విద్య, ఆరోగ్యం. అందుకే విద్యను ఏమైనా చేసినాడంటే అది విద్యని ఏ విధంగా తీసుకుని వచ్చినాడంటే ఆ విద్యని ఈ దేశాన్ని అన్ని రకాలుగా సమానత్వం తీసుకుని వస్తుంది. అన్ని రకాలుగా ముందుకు పోతుంది. మనిషికి కావాల్సింది విద్య, రెండోది హెల్త్, మూడోది వాడు ఉండేదానికి ఇల్లు అనే ఆలోచించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ప్రతి కులాలకి ఇది కుల వ్యవస్థ కాదు. ఎవరో నిన్న ఒక ఆయన నాకు ఫోన్ చేశారు. నాకు చెప్తాను ఒకే మాట. ఎందుకు చెప్తున్నారంటే ఏ కులం కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం ఉండాలని కాదు. ఏ కులంలో కూడా పేదవాడు ఉంటాడు. పేదవాడికి కులం తెలీదు, అతనికి మతం తెలీదు. అతనికి తెలిసింది పేదరికం. తన బిడ్డలు చదవాలి, ఇంగ్లీష్ మీడియం రావాలి అనే దృక్పథంతోనే జగన్మోహన్ రెడ్డి పనిచేశారు. కానీ ఏదో ఎత్తు వస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనం దెబ్బతిన్నా ప్రజలకి ఎక్కడ కానీ ఇబ్బంది జరిగితే ఒక మానవ దృక్పథంతోనే పరిగెత్తే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. జనంలో జననేతగా, ప్రజల్లో ప్రజానేతగా పేరు పొందినటువంటి చరిత్ర సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం ఆదరించాలంటే మనందరూ కూడా మళ్ళీ కష్టపడి అందరూ ఒకటి ఉండాలి. చిన్న చిన్న కార్యక్రమాలు జరుగుతున్నది. ఒకరు చూస్తే ఒకరికి దేశం కనబడుతుంది, పగ కనబడుతుంది. అది వదులుకొని మనం ఐక్యతతో, ప్రేమతో అందరినీ చేరుకోమని వెనకాల జరగండి. ఇంకా కాలప్ప అయిపోయింది. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, లీడర్ల నాయకత్వం, లీడర్ల నాయకత్వం. చేసిన మహిళా సర్పంచ్ అందరూ కూడా మన సమన్వయకరమైనటువంటి
ఇప్పుడు అందరూ కూడా మహిళలందరూ దయచేసి ఇప్పుడు అందరూ కూడా స్టేజ్ పైన మహిళలు కిందికి వచ్చేసేయండి. ప్రతి సర్పంచ్ని మీకు మనం సార్ ఒక్కొక్కరికి సన్మానం. మగవాళ్ళందరూ సర్పంచ్ ఉండే వాళ్ళందరూ కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. రాదన్న రండి.